పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సినిమాలంటే సీక్వెల్స్ ఉండాల్సిందేనా? ఎండ్ కార్డ్లో కూసింత క్యూరియాసిటీ, మరి కూసింత కొనసాగింపు న్యూస్ కంపల్సరీనా? అలాంటిదేం లేదు అన్నది ఇప్పుడు చాలా మంది చెప్తున్న మాట. ఉందని చెప్పి ఊరించడం వరకు ఓకే, ఇంకెప్పుడు, ఇంకా ఎప్పుడు అని జనాలు అడుగుతున్నప్పుడే సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడాలి. ఇదంతా ఎందుకు అసలు? ఒకవేళ చెయ్యాలనుకుంటే చేసేద్దాం, లేకుంటే లేదు. ఇప్పటికి మాత్రం ఆ ఊసే లేకుండా స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనే మాటలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. కథను పర్ఫెక్ట్ గా ఎండ్ చేస్తే నెక్స్ట్ చెప్పే కథ కాసింత లేట్ అయినా జనాలు పట్టించుకోరన్న విషయాన్ని బాహుబలితో ప్రూవ్ చేశారు జక్కన్న. 2 పార్ట్ల సినిమాలను సక్సెస్ఫుల్ గా ట్రెండ్ లోకి తెచ్చిన రాజమౌళి ఇప్పుడు వారణాసి విషయంలో క్లారిటీగా ఉన్నారు. ఒక్క పార్ట్తోనే ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారు. ఆయన రూట్లోనే నడుస్తున్నారు న్యాచురల్ స్టార్ నాని. ప్రతి విషయాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ప్లాన్ చేసుకుంటోంది పారడైజ్ టీమ్. జడల్ని గ్లోబల్ డయాస్ మీద జాగ్రత్తగా పోర్ట్రే చేయడానికి అన్ని రకాల ప్లానింగ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పారడైజ్ కి సీక్వెల్ కూడా ఉంటుందా అనే అనుమానాలొచ్చాయి. ఇలాంటివేం ఉండవన్న సిగ్నల్స్ పంపేసింది టీం. తారక్ డ్రాగన్ విషయంలో నీల్ మాట కూడా ఇది. ఇటు టాక్సిక్ విషయంలో కూడా ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు యష్. ఆల్రెడీ కేజీఎఫ్ కథ కంటిన్యూ అవుతూ ఉండడం చాలు, మళ్లీ కొత్త కథల్లో కొనసాగింపులుండక్కర్లేదని ఫిక్స్ అయ్యారట యష్. టాక్సిక్ ని సింగిల్ పార్ట్లోనే చెప్పాలని అనుకుంటున్నారట. సో వీటన్నింటినీ బట్టి చూస్తుంటే కథ కంచికి మనం ఇంటికి అనే మాట గుర్తొస్తుందంటున్నారు జనం. రీసెంట్ గా సమంత పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లి గురించి ఎంత చర్చ జరిగిందో అంతకు మించిన చర్చ ఆమె టైం మేనేజ్మెంట్ గురించి, కమిట్మెంట్స్ ని ఆర్గనైజ్ చేసే తీరు గురించి జరిగింది. ఇప్పుడు అదే టాపిక్ రష్మిక విషయంలోనూ రిపీట్ అవుతోంది. ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్న రష్మిక లైనప్ ఎలా ఉందో ఓసారి చూద్దామా? విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఈ నెల 26న ఘనంగా జరగనుంది. వచ్చే నెలలో రిసెప్షన్ ఏర్పాట్లున్నాయి. ఓవైపు పెళ్లి పనుల మీద ఫోకస్ చేస్తూనే మరోవైపు కెరీర్ మీద కూడా దృష్టి పెడుతున్నారు రష్మిక అండ్ విజయ్. రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్న తీరు చూసి వావ్ అంటున్నారు ఫెలో నాయికలు. ప్రస్తుతం రష్మిక చేతిలో సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం ఆల్రెడీ ఉంది. దాంతోపాటు మైసా షూట్ జరుగుతోంది. విజయ్ దేవరకొండతోనే ఒక సినిమా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా హిందీలో కాక్టైల్ 2 కూడా ఉంది. హిందీలో కాక్టైల్ సీక్వెల్ హీరోతోనే మరో సినిమాకు ఆల్రెడీ సైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నయన్ కూడా ఓవైపు పెళ్లి పనులు చేస్తూనే ఇంకోవైపు బిజీగా సినిమాలు చేశారు. కియారా విషయంలోనూ ఇదే జరిగింది. సో ట్రెండ్లో ఉన్న నాయకుల రూట్లోనే రష్మిక పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్లో సినిమాలు క్లిక్ అవ్వాలంటే యంగ్స్టర్స్తో టచ్లో ఉండాలి. ఏదో ఒక రకంగా యూత్ టచ్ తప్పనిసరి అని ఫిక్స్ అవుతున్న వాళ్లలో చియాన్ విక్రమ్ కూడా ఉన్నారు. ఆయన నెక్స్ట్ లైనప్ని గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకటి మరీ పర్సనల్ అంటోంది కోలీవుడ్. ఇంతకీ ఏంటా ఒకటి? లెట్స్ వాచ్. ధ్రువ్ విక్రమ్ చేసిన సినిమాల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందులో ఒకటి మహాన్. తండ్రి విక్రమ్తో నటించిన మూవీ అది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కార్తీక్ సుబ్బరాజ్. త్వరలోనే సీక్వెల్ పట్టాలెక్కుతుందని హింట్ ఇచ్చారు. తండ్రి కొడుకులను మరోసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడొచ్చన్నది ఆయన ఊరిస్తున్న విషయం. మహాన్ గురించి అలా హింట్ అందగానే అందరి దృష్టి విక్రమ్ లైనప్ మీద పడుతోంది. ఆయన ఇమ్మీడియట్ ప్రాజెక్టు ఓ న్యూ కమర్తో ఫిక్స్ అయింది. కథలో వైవిధ్యం నచ్చి ప్రాజెక్టుకు ఫిక్స్ అయ్యారట విక్రమ్. సొసైటీలో జరిగే చిన్న చిన్న విషయాలను సెన్సిటివ్గా జనాల మనసులకు దగ్గరయ్యేలా తెరకెక్కిస్తారనే కాన్ఫిడెన్స్తోనే ప్రేమ్ కుమార్కు అవకాశమిచ్చారట చియాన్ విక్రమ్. 96 ప్రేమ్ కుమార్ సినిమా కంప్లీట్ కాగానే పార్కింగ్ డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు విక్రమ్. మరోవైపు ఆయన రీసెంట్ హిట్ వీరధీర శూరన్కు ప్రీక్వెల్ కూడా రెడీ కావాల్సి ఉంది. సో ఎటు చూసినా నియర్ ఫ్యూచర్ మొత్తం యూత్ టచ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు విక్రమ్. ఉత్తరాది సినిమాల్లో మన హీరోయిన్లు ప్రామినెంట్ రోల్ తెచ్చుకున్న ప్రతిసారి కూడా సౌత్ వాళ్ల పరిస్థితి అక్కడ ఎలా ఉందా అనే విషయం మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది. మన హీరోయిన్లలో బాలీవుడ్లో కొత్తగా ట్రయల్స్ వేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసినా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు. మరి వాళ్ళందరిపై ఓ లుక్కేద్దాం. నార్త్లో చాలా సినిమాలే చేశారు పూజా హెగ్డే. ఆ మాటకొస్తే నార్త్ సినిమాల కోసమే సౌత్లో జబర్దస్త్ ప్రాజెక్టులను కూడా వదులుకున్నారు ఈ లేడీ. ఇప్పుడు సౌత్లో సినిమాలు చేస్తూనే నార్త్లోనూ ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు.
ఈ ఏప్రిల్ తర్వాత జననాయకంతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. సినీ సందడిని ఆఫ్టర్ సమ్మర్ కూడా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు పూజ. అయితే ఈసారి ప్లేస్ మాత్రం నార్త్ గ్రౌండ్. వరుణ్ ధావన్తో హై జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తున్నారు పూజ. ఆ మూవీ జూన్లో రిలీజ్కు రెడీ అవుతోంది. పూజా హెగ్డే మాత్రమే కాదు, మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో ఓ నాయిక. మృణాల్ అడపాదడపా నార్త్లో సినిమాలు చేస్తున్నా పర్ఫెక్ట్ హిట్ మాత్రం పడ్డం లేదు. అందుకే సౌత్ని నెగ్లెక్ట్ చేయకుండా నార్త్లో హోల్డ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇటు కీర్తి సురేష్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే అవుతోంది. లేటెస్ట్గా సైన్ చేసిన రాజ్ కుమార్ రావు సినిమా అయినా కీర్తికి నార్త్లో బ్లాక్ బస్టర్ హిట్ తేవాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఫస్ట్ సినిమాతోనే నార్త్లో క్లిక్ అయిన నయన్ కొందరికి ఇన్స్పైరింగ్గా ఉంటే మరికొందరికి మాత్రం పట్టువదలని రష్మిక ప్రయత్నం స్ఫూర్తిగా మారుతోంది. ఆల్రెడీ రామాయణతో పలకరించడానికి రెడీ అవుతున్నారు మన సాయి పల్లవి. గ్లోబల్ రేంజ్లో ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్నది మేకర్స్ చెబుతున్నమాట. ఇటు మన దగ్గర గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న సంయుక్త కూడా నార్త్లో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నారు. ఆలస్యం అమృతం విషం అంటూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తోంది. గాడ్ ఆఫ్ వార్ అనే కథని కార్తికేయ స్వామి మీద చాలా రోజుల కిందటే రాసుకున్నారు గురూజీ. కానీ ఇదే కథతో ఇప్పుడు మరొక సినిమా అనౌన్స్ అయిపోయింది. టీజర్ కూడా వచ్చేసింది. మరి ఏంటా సినిమా? దాని ఎఫెక్ట్ త్రివిక్రమ్ సినిమాపై ఏదైనా పడుతుందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. గుంటూరు కారం తర్వాత బన్నీతో కార్తికేయ స్వామి నేపథ్యంలో ఓ పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చేశారు త్రివిక్రమ్. కానీ ఉన్నట్లుండి అట్లీ వైపు అడిగేశారు అల్లు అర్జున్. దాంతో అదే కథను ఎన్టీఆర్తో చేస్తారనే టాక్ వచ్చింది. కానీ తారక్ కూడా బిజీగా ఉండడంతో వెంకటేష్ సినిమాతో బిజీ అయ్యారు గురూజీ. ఈ మైథలాజికల్ ప్రాజెక్టులో మరో ట్విస్ట్ వచ్చిందిప్పుడు. కమల్ హాసన్ నిర్మాతగా శివకార్తికేయన్ హీరోగా సేయన్ అనే సినిమా వస్తుందిప్పుడు. కార్తికేయ స్వామికి మరో పేరు ఇది. పైగా ఈ చిత్రం మైథలాజికల్ టచ్తో సాగే విలేజ్ డ్రామా. ఈ సినిమాకు త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ కథకు ఏదైనా కనెక్షన్ ఉందా అనే కోణంలో చర్చ మొదలైంది ఇప్పుడు. అమరన్ తర్వాత శివకార్తికేయన్తో కమల్ హాసన్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. సేయన్ కథ వేరే అయ్యుండొచ్చు, కానీ పోస్టర్లో ఉన్న నెమలి, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది కూడా మురుగన్ కాన్సెప్ట్తోనే వస్తుందని అర్థమవుతుంది. ఇందులో శివకార్తికేయన్ పూర్తిగా మాస్ లుక్లో దర్శనమిస్తున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ కథ, శివకార్తికేయన్ సేయన్ కథాంశం ఒకటే అయితే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్, SK26 నేపథ్యం ఒకటే అయినా గురూజీ టేకింగ్ మరోలా ఉంటుంది కాబట్టి నష్టమంతేం ఉండకపోవచ్చు. కానీ మూల కథ ఒక్కటే అయితే మాత్రం పోలికలు రావడం సహజం. ఏదేమైనా వెంకటేష్ ఆదర్శ కుటుంబం తర్వాతే గాడ్ ఆఫ్ వార్ వైపు రానున్నారు త్రివిక్రమ్. ఎలా చూసుకున్నా SK26 ముందొస్తుంది. మొత్తానికి చూడాలిక ఈ వార్ ఎలా ఉండబోతోందో. లోకేష్ మార్క్ అంటే ఇది అంటూ ఆయన తీసిన సినిమాలు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాయి. అయితే ఆ మధ్య లియోలో కాస్త, ఆ తరువాత కూలీ విషయంలో ఇంకాస్త తడబాటు కనిపించింది. సరిగ్గా అదే సమయంలో లోకేష్ యాక్టింగ్ వైపు టర్న్ తీసుకునే సిగ్నల్స్ స్పష్టంగా కనిపించాయి. లోకేష్ నటించిన ఇనిమేల్ వీడియో సాంగ్ చూసిన వాళ్లు చాలా బాగా చేశారని మెచ్చుకుంటున్నారు. డీసీలో లోకేష్ హీరోగా నటిస్తున్నారన్నప్పుడు కూడా యాక్టింగ్ స్కిల్స్ ఉండడం వల్ల నటుడిగా టర్న్ తీసుకుంటే తప్పేంటి అన్న చర్చ జరిగింది కోలీవుడ్లో. కానీ కేరళ తీరంలో మాత్రం లోకేష్ తీసుకున్న ఈ టర్న్ కరెక్ట్ కాదనే వాదనలే ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కూలీ కంప్లీట్ కాగానే LCUని కంప్లీట్ చేయకుండా మేకప్ జోలికి ఎందుకు వెళ్లారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఆ విషయం అటూ ఇటుగా లోకేష్ చెవిలో పడ్డట్టుంది. అందుకే వెంటనే అల్లు అర్జున్ మూవీకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన ఫుల్ ఫోకస్ ఐకాన్ స్టార్ మూవీపై ఉంది. ఈ సినిమా కంప్లీట్ చేశాక కూడా డైరెక్టర్గానే కంటిన్యూ కావాలనుకుంటున్నారు. ఈ మధ్య ఆయన మాటల్లో ఫ్యూచర్లో డైరెక్షన్ చేయాలనుకుంటున్న లైనప్పే కనిపించింది. తనదైన స్టైల్ని, తనకున్న ఆడియన్స్ని వదులుకోకుండా సినిమాల మీద కాన్సంట్రేషన్ చేస్తే పాన్ ఇండియా రేంజ్లో ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్లో లోకేష్ ఎప్పుడూ ఉంటారంటున్నారు మల్లు క్రిటిక్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ డీటెయిల్ స్టోరీస్తో రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.